ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. పాత జీవోలన్నీ రద్దు చేసి పూర్తిగా కొత్త జీవో విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త జీవోలో పెన్షన్ చెల్లింపులు, గ్రాట్యుటీ పేమెంట్‌లు జాప్యం జరిగితే వడ్డీ, బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు వంటి అనేక కీలక సూచనలు ఉన్నాయి. ఇక కొత్త జీవోలో ఏముంది? ప్రభుత్వం తాజా ఉత్తర్వుతో పెన్షన్ గ్రాట్యుటీ సకాలంలో చెల్లించేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఈ కొత్త జీవో ద్వారా పాత జీవోలను పూర్తిగా రద్దు చేశారు. పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం జరగకుండా నియంత్రణ, ఆలస్యం జరిగితే వడ్డీ చెల్లింపు తప్పనిసరి, బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు, అలాగే పత్రాల తయారీకి స్పష్టమైన టైం లైన్. ముందుగా పెన్షన్ లేదా గ్రాట్యుటీలో జాప్యం జరిగితే జీపీఎఫ్ వడ్డీ రేటుతో గ్రాట్యుటీ మొత్తంపైనే వడ్డీ చెల్లించాలి. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద విజయం. వడ్డీ చెల్లింపులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో మాత్రమే జరుగుతాయి. ప్రత్యేక సందర్భాల్లో పరిపాలన లోపం వల్ల అయితే అపరిమితంగా వడ్డీ వర్తిస్తుంది. ఉద్యోగిపై క్రమశిక్షణ, న్యాయ కేసులు పెండింగ్‌లో ఉండే సమయంలో ఆ కేసు ముగిసిన తర్వాత మాత్రమే వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది. అలాగే పెన్షన్ గ్రాట్యుటీ చెల్లింపుల్లో అవసరం లేని జాప్యం చేస్తే సంబంధిత అధికారిపై ప్రభుత్వానికి శాస్త్రీయ చర్యలు, వివరణ కోరే హక్కు, బాధ్యత విధింపు ఉంటాయి. ఇది రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాపాడటంలో పెద్ద అడుగు. అలాగే ఉద్యోగి పదవి విరమణకు ముందు 18 నెలలకి పెన్షన్ దరఖాస్తు ఫారంని అధికారులకు పంపాలి. 2 నెలల్లో ఉద్యోగి ఫారాలు సమర్పించాలి. కార్యాలయం ఉద్యోగికి అధికారిక నోటీస్ ఇస్తుంది. సర్వీసు రిజిస్టర్ పూర్తిగా తాజాగా ఉండాలి. ఏటా డిఓ, డ్రాయింగ్ ఆఫీసర్ ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి. అలాగే 6 నెలల ముందే పెన్షన్ పత్రాలు ఫైనల్ చేయాలి. గత 12 నెలల సర్వీస్ వివరాలు, బకాయిలు అంచనా, అర్హత లెక్కలు అన్నీ పూర్తిగా ధృవీకరించడం జరగాలి. ఇక గ్రాట్యుటీ బకాయిల అంచనా. క్లాస్ 4 ఉద్యోగులకు కార్యాలయాధిపతి, గేటెడ్ ఉద్యోగులకు విభాగపతి బాధ్యత వహిస్తారు. పదవి విరమణకు 2 సంవత్సరాల ముందే అంచనా పనులు ప్రారంభించాలి. అలాగే ఆచూకీ తెలియని ఉద్యోగులకు ప్రత్యేక విధానం ఉంటుంది. ఉద్యోగి సంప్రదించలేని స్థితిలో పెన్షన్ గ్రాట్యుటీ కోసం ప్రత్యేక విధానం. తాత్కాలిక పెన్షన్ విడుదల. గ్రాట్యుటీలో 80% వరకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అలాగే తాత్కాలిక పెన్షన్ పదవి విరమణ తేదీ నుండి కేసులు పెండింగ్‌లో ఉన్నంత వరకు చెల్లింపు, తర్వాత తుది ఉత్తర్వుల తర్వాత పూర్తి పెన్షన్, తాత్కాలిక పెన్షన్ కనీసం 70%. అలాగే మరొకటొచ్చేసి విదేశీ సర్వీసు నిబంధనలు. అంటే విదేశీ సేవలో పనిచేసిన ఉద్యోగుల పెన్షన్‌లో జాప్యం జరగకుండా అప్పు తీసుకున్న సంస్థే బాధ్యత వహించాలి. ఇది పెద్ద మార్పనే చెప్పాలి. అలాగే ఇక పెన్షన్ పత్రాలు ఎక్కడికి పంపాలంటే రాష్ట్ర ఉద్యోగులు, అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీసు, క్లాస్ 4 తక్కువ జీతం ఉద్యోగులు, జిల్లా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్, ఏపీ భవన్ ఉద్యోగులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫీసులకు పంపాలి. గతంలో వడ్డీ ఎలా ఉండేదంటే 3 నెలల జాప్యం తర్వాత 7% వడ్డీ ఉండేది. 1 సంవత్సరం తర్వాత 10%. ఇక 2006 తర్వాత మొదటి 3 నెలల తర్వాత 4.5 నుండి 5%, తర్వాత 5% వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తానికి ఏంటంటే ఈ కొత్త జీవో ద్వారా ప్రభుత్వం చెప్పిందేంటంటే ఉద్యోగి పదవి విరమణ హక్కులు ఖచ్చితంగా కాపాడాలని. పెన్షన్ గ్రాట్యుటీ ఆలస్యమైతే వడ్డీ తప్పనిసరని. జాప్యం చేసిన అధికారిపై చర్యలు ఖాయం. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి న్యాయం చేసేలా ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి.